ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని ఉత్తరం వస్తే ఈ రోజుతో మనం కూడా సంసారం కాబోతున్నామని, ఇన్నాళ్ళకి మన వృత్తికి విమోచన కలిగిందని సంతోషంతో పరిగెత్తుకొచ్చానమ్మా. కానీ చెల్లెలు పెళ్లి చెడగొట్టడానికి ఈ అన్న ఒక ఆయుధంగా ఎలా ఉపయోగపడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. మధుర, ఎక్కడికమ్మా ప్రయాణం? లండన్. ఎందుకు? ముందేం చేయాలి? ఏం చేయాలేమిటి? బావను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అక్కడ బావ మధురను పెళ్లాడబోతున్నాడు. మధురెవరు? బావ ప్రేమించిన మధుర, మీరందరూ కలిసి విడదీసిన మధుర, తిరిగి బావ కలుసుకున్న మధుర, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న మధుర. అది ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయింది ఆమె కాదు, అదే పేరున్న మరో అమాయకురాలు. బావ మధుర మధుర అంటుంటే ఈ పని పిల్లే అనుకున్నారు, దాన్ని అడ్డు తొలగించారు. అసలు మధుర వేరే ఉంది, అదో దేవదాసి. దాన్ని ఇప్పుడు బావ పెళ్లి చేసుకోబోతున్నాడు. మధుర జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? వారి దివాణంతో ఆడుకుంటున్నారు కనుక. ఏం చేశారు? దేవాలయాన్ని వేశ్యాలయంగా మార్చాలనుకున్నారు. దేవాలయం అంటే ఒక పవిత్ర ఆలయం. అక్కడ కల్మషం, కుట్ర, స్వార్థం, ద్వేషం, అసూయ ఉండవు. అవన్నీ ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇది దేవాలయం కాదు, రాక్షస నిలయం. చిన్నబాబు, నేను అడిగిన దానికి సమాధానం చిన్నబాబు కాదు నాన్నగారు. చెప్పండి, మధుర ఇంటికి ఎందుకు వెళ్ళారు? మనకు అప్రతిష్ట రాకుండా ఉండడానికి. ఏమిటా అప్రతిష్ట? మీరామితో తిరగడం. తిరిగితే ఏమిటి తప్పు? అది వేశ్య కూతురు. ఏ వేశ్య అయితే మనిషి కాదా? మన రక్తం వేరు, వాళ్ళ రక్తం వేరునా? చెప్పండి, ఏమిటి తేడా? అంతస్తు, డబ్బు, హోదా, అంతేగా? పుట్టేటప్పుడు ఇవన్నీ వెంట తెచ్చుకున్నారా? పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకుపోతారా? ఎవరు పుట్టినా ఒక్కచోటు నుంచి, ఎవరు పోయినా ఒక్కచోటికి, ఎవరు తిన్నా ఒక్క నోటికి. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేమిటి? మీరు చేస్తున్న ఈ అడ్డదారి పనులు ఆపి పెద్దవారిగా దగ్గరుండి మా పెళ్లి జరిపించండి. ఇదే విషయంలో మీ బాబాయ్ గారికి ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉందా? మీ అధికారాన్ని, బలాన్ని, శక్తిని కేవలం మనుషుల్ని చంపడానికి ఉపయోగించకండి. అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. ఒక సేవకుణ్ణి రాజు కొట్టడం సహజం, కానీ ఆ సేవకుడే రాజు మీద తిరగబడితే అది ఓ కథ, ఓ చరిత్ర. ఆ స్థితి రప్పించుకోకండి. మీకెదురు తిరిగి ఈ పెళ్లి చేసుకున్నాననే అపఖ్యాతి తెచ్చుకోకండి. కన్న కొడుకు కావాలనుకుంటే రేపు ఉదయం పాండురంగాలయంలో పెళ్లి చేసుకుంటున్నాం. అక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు, మీ దివాణము కలిసి రండి. లేదా మీ ఇష్టం. ఏం నాన్నగారు? మేము విన్నది నిజమేనా? మేము విన్నది నిజమేనా? ఏమిటి? మధుర ఎవరు? మాట్లాడరే. ఏ మీరు కూడా మాతో నాటకంగా ప్రవర్తిస్తున్నారా? లేదు నాన్నగారు. లేకపోవడం ఏమిటి? మధుర ఒక వేశ్య కుటుంబానికి చెందినది. మన పరగణాల్లో పారేసిన మెతుకులు ఏరుకు తినే ఒక నికృష్టపు కుటుంబానికి సంబంధించినది. అలాంటి వారితో చేరి వీరికి సరసలాపాలా? అది తెలిసి కూడా మీరు విస్మరించడమా? కాదు నాన్నగారు, చెబితే వెంటనే మీరు ఆవేశపడతారని మేం చేయవలసిందంతా చేసి ఆ తర్వాతే మీతో చెబుదామని అనుకున్నాం. ఏమని చెబుతారు? ఈ దివాణానికి భూగోళం అంతా మచ్చబడిందనా? మీ పరువు మా పరువు హిందూ మహాసముద్రంలో కలిసిపోయిందనా? ఏమని చెప్తారు? ఆ రోజున అదే ఆ పని పిల్ల మధ్యలో అనుకుని మేము తొందరపడ్డ రోజున ఈ విషయం మీకు తెలియదా? తెలిసి ఎందుకు నోరు మూసుకున్నారు? ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిపోయింది. ఇక ఎవరు ఆడవలసిన నాటకం వారు ఆడచ్చలేగా. దీనికంతటికీ బాధ్యులు మీరు. మీకు తెలియకుండా, మీ సహకారం లేకుండా, మీ ప్రమేయం లేకుండా
ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్లే సాహసం చిన్నబాబుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పెళ్లి వరకు వచ్చిందంటే పరోక్షంగా మీరే దీన్ని ప్రోత్సహిస్తున్నారన్నమాట. నాన్నగారు, నేను ప్రోత్సహిస్తున్నాను, నాలో నేనే నలిగిపోతున్నాను, నరకయాత్ర పడుతున్నాను. నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. నా నిర్ణయం గాని నా అభిప్రాయం గాని మీరెప్పుడూ నన్ను అడగలేదు, నేను మీతో చెప్పలేదు. అయినా నా నిర్ణయానికి, నా స్వంత అభిప్రాయానికి మీ దగ్గర చోటెక్కడుంది? చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. వెంటనే ఈ పెళ్లి ఆపించి చిన్నబాబుని తీసుకొచ్చి దివాణంలో పడేయింది. 3 రోజులలో హేమతో వివాహం జరిపించాలి. ఇందులో ఏది జరగకపోయినా మా నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సర్వమంగళ మాంగళ్యే శివే దేవే నారాయణి నమోస్తుతే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే పద్మాని శుభగే త్వం దేవ సరదాం శతం మాంగళ్యధారణమహోత్తస్తు మహోత్తస్తి భవంతో మహాంతో న గృహంతో మాంగళ్యధారణమహోత్తస్తు మహోత్తస్తు. ఓం శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన. చిన్నబాబు, పెద్దవాళ్ళ ఆశీర్వాదం కావాలనుకుంటే మీరు మధుర మా వెంటారండి. జరగవలసిందంతా అక్కడ జరిపింది. పద. బాబు, బాబు, నాకేదో భయంగా ఉంది. ఇందులో ఏదో మోసం ఉంది బాబు. వారంతట వారే స్వయంగా వచ్చిన తరువాత మేము వెళ్ళకపోతే బాగుంటుందా? అయితే నేను వస్తాను బాబు. చూడండి, మీ అమ్మాయికి ఏం జరిగినా నాకు జరిగిన తర్వాతే జరుగుతుంది. చిన్నబాబు గారిని తీసుకొచ్చారా? లేదు, మేము వెళ్ళేసరికే పెళ్ళైపోయింది. అయితే ఏం చేసుకొచ్చారు? ఇద్దరినీ తీసుకొచ్చాం. బాబు, ఏం చేయమన్నారు? కాదన్నా పెళ్లి చేసుకున్నారు, కాదన్నా బయట కాపురం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగినా మన నలుగురిలో పడాల్సిందే అని చెప్పి వారిని తీసుకొచ్చి దివాణంలో కాపురం పెట్టిస్తారా? అంటే మీరు స్వతంత్రులైపోయారన్నమాట, మీరంతా ఒకటయ్యారన్నమాట. కానివ్వండి, అందరూ ఏకం కండి. ఈ రోజుతో మమ్మల్ని మర్చిపోండి. నాన్నగారు, మీ మనసు నొప్పించాలని కాదు. మీ తరం వేరు, మా తరం వేరు, ఈ తరం వేరు. రోజులను బట్టి మనం కూడా కొంచెం మారాలి అంటారు. మాకే సలహా చెప్పేటంత స్థితికి వచ్చారా? అంతటి వారయ్యారా? సరే సరే, సమర్థించండి, వారినే సమర్థించండి. సమర్థించి తెల్లవారేసరికి మా అంత్యక్రియ కూడా ఏర్పాటు చేయండి. నాన్నగారు. అవును, మేము ఆత్మాహుతి చేసుకుంటాం. నాన్నగారు, ఆ రోజున మీ సోదరులు ఏం చేశారో ఈ రోజున మీ సుపుత్రులు అదే చేశారు. మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాన్నగారు, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. ఆ రోజు మా బిడ్డను మేం చేశాము, ఈ రోజు మీరు మీ బిడ్డను అదే చేయాలి. నాన్నగారు, తెల్లవారేసరికి వారు గాని వారి నీడ గాని ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. తప్పదంటారా? మేం బ్రతికి నలుగురిలో తిరగాలి అంటే తప్పదు. నాన్నగారు, మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళని పిలుస్తారు. చూడండి, ఒక్కసారి ఆశీర్వదించండి. అసంభవం. ఆశీర్వదిస్తే అంగీకరించినట్టే లెక్క. మా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. మీకు తండ్రి కావాలో కొడుకు కావాలో తెలుసుకోండి.
ప్రతిష్ట కోసం తండ్రి కోసం బిడ్డను చంపుకుంటారో, ప్రేమ కోసం కొడుకు కోసం తండ్రినే చంపుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక్క మాట, శవాన్ని చూసే వరకు మేం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాం, అంతే. భద్ర, భద్ర, ఇది కన్నీరు పెట్టుకోవలసిన సమయమా? మరి మీ రుణమైనా తీర్చుకోవాలో చెప్పలేక. భద్ర, ఏమండి, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. మీ వాళ్ళు ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. పెద్దవాళ్ళు చేయవలసినవన్నీ చేశారు, కానీ చేతులారా కన్నబిడ్డల్ని దూరం చేసుకోలేరుగా. రండి నాన్నగారు. తాతయ్య గారు కూడా వచ్చారు. చిన్నబాబు, మీరు ఆ అమ్మాయి, మేము నాన్నగారు భయంకరమైన విషవలయంలో చిక్కుకున్నాం. దానికి పరిష్కారం మనమే తేల్చుకోవాలి. అందుకే మేమే స్వయంగా వచ్చాం. ఆమెను భార్యగా చేసుకుని మీ పంతం నెగ్గించుకున్నారు. కాదని మేము పరువును పోగొట్టుకున్నాం. ఇది మాకు బయట జరిగిన అవమానం. ఇప్పుడు కావలసింది దానికి సమాధానం. మీరు ఆమె మెడలో వేసిన 3 ముళ్ళు మన 3 తరాలకు కలిపి వేసిన ఒకే ఒక ఊరితాడు. శాస్త్రయుక్తంగా మీరు పెట్టుకున్న ఆ మచ్చ మన కోట పునాదులతో సహా కూలిపోయిన అది మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. మీ నుదుటనున్న తిలకం మీ తండ్రి తాతలను హతమార్చి తీరిన పగతో నెరవేరిన ఆశతో తీర్చిదిద్దుకున్న రక్త తిలకం. మీరు చేసిన ఈ పని కళ్ళారా చూస్తూ మేము అసమర్థులుగా ఉండలేము, భరించలేము. అలాగని తాళిగట్టిన తర్వాత మిమ్మల్ని వేరు చేయలేము. దీనికొక్కటే పరిష్కార మార్గం. మన వంశ ప్రతిష్టగానే మిగిలిపోవాలి అనుకుంటే ఇక్కడున్న ఈ 4 2 మాత్రమే మిగలాలి. 2 పోవాలి. ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి. వాటిలో పాలతో పాటు విషం కూడా కలపబడి ఉంది. పంతం నిలబెట్టుకునేందుకు 2, ప్రతిష్ట పోవడం చూడలేక 2. ఎవరో 2 పోవాలి. ఆ 2 ఏ 2 అనేది మీరిద్దరూ నిర్ణయించుకోవాలి.